ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము అవును శుభ శుక్రవారంగా, ఫ్రైడేగా ప్రపంచమంతా కూడా ఉన్న క్రైస్తవులు ప్రభు యొక్క సన్నిధిని, ఆయన సిలువ అనుభవమును జ్ఞాపకం చేసుకొని అవును ఆయనను సిలువకు అప్పగించిన దినముగా మరి దేవుని సన్నిధిలో సిలువ ధ్యానాలలో నిమగ్నమై ఉన్న దినము ఈ దినము. ప్రతి ఒక్కరి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అవును దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ఈ దినము, ఈ ఉదయకాలము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనము కూడా ఈ దినచర్యను ప్రారంభించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అవును మన ఆధ్యాత్మిక జీవితములు మరి ఒకసారి దేవునిలో శక్తివంతంగా, పరిశుద్ధంగా, అంగీకార యోగ్యంగా మార్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 2025 సంవత్సరముల క్రితము ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు, రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు క్రయధనము చెల్లించి మనలను పాపపు బానిసత్వము నుంచి మనలను విడిపించి మనలను అవును మరి స్వతంత్రులను చేయడానికి, మన జీవితాల్లో బంధింపబడిన పాపము నుంచి విడిపించి మన జీవితాలలో ఆనందాన్ని నింపటానికి, శాంతిని నింపటానికి, అవును ఈ చీకటి జీవితాలను వెలిగించడానికి లోక రక్షకుడిగా వచ్చిన మన ప్రభువు అవును మనందరి దోషము నిమిత్తము ఆయన సిలువకు గురి చేయబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పాపము పరిహరించబడాలంటే ఒక నిర్దోషిని యొక్క రక్తము చిందించబడాలి. ఒక పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా అవును పాపమునకు విమోచన కలుగుతూ ఉన్నది. కనుక ఆ ప్రభువు, ఆ తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకానికి నా పాపముల నిమిత్తము, మన బంధకముల నిమిత్తము మనము చీకటిలో జీవిస్తూ ఉండగా, పాపపు అంధకారములో, పాపపు ఊబిలో అవును ప్రియ దేవుని బిడ్డలారా విచ్ఛిన్నంగా జీవిస్తూ ఉండగా, వినాశనమునకు అప్పగించకుండా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. ఆయన తన స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్న ఆ అనుభవములో తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించిన దేవుడుగా ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా, మరి మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మరి నోవాహు దినాలలో కూడా అవును నోవాహు ఒక్కడు నీతిమంతుడుగా ఉన్నాడు. అందరూ కూడా తమకు ఇష్టము వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు ఈ తరములో నీవే నిందారహితుడుగా ఉన్నావు, నీవే పరిశుద్ధుడుగా ఉన్నావు అని నోవాహుకు తెలియచేసిన దేవుడు ఈ రోజున మనకు కూడా తెలియచేస్తా ఉన్నాడు. మనమందరము కూడా త్రోవ తప్పిన వారముగా, గొర్రెల వలె త్రోవ తప్పిన వారముగా, పాపములో శాపములో జీవిస్తున్న మన కొరకు ఆయన సిలువకు గురి చేయబడిన ఈ దినము మరి ఒక్కసారి మన ఆధ్యాత్మిక జీవితాలు, మన పరిశుద్ధ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని చిత్తమును జరిగించే వారముగా ఉన్నామా? మన సొంత ఇష్టాలను నెరవేర్చుకునే వారముగా ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అవును వారి సొంత ఇష్టాలను జరిగించుకునుటలో నిమగ్నమై ఉన్న దినాలు ఈ దినాలు. అవును ప్రతి చిన్న బిడ్డ కూడా నా ఇష్టం అని చెప్పేసి ఎన్నో విధాలుగా తల్లిదండ్రులను ఎదిరించేవారుగా, అవిధేయులుగా అవును ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య, కుటుంబీకుల మధ్య, రక్త సంబంధుల మధ్య దుష్టుడు మరి తమ ఇష్టాలనే నెరవేర్చుకునే అనుభవములో వారిని దారి మళ్లిస్తున్న ఈ దుర్దినాలు, ఈ అంత్య దినాల్లో
మరి ఒకసారి సిలువ ధ్యానాలలోనికి, యేసుక్రీస్తు నా కొరకు మరణించిన రోజు ఇది, ఆయనను సిలువకు గురి చేసిన రోజు ఇది అని ఈ శుభ శుక్రవారం, అవును, ఆయన అపారమైన ప్రేమను బట్టి ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చివేసిన దినము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దాసత్వము నుంచి, పాపపు దాసత్వము నుంచి మనలను విడిపించిన దినము. మనము అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పి పోయిన, అవును, ఆ అనుభవములో పరిశుద్ధుడైన దేవుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రియ కుమారుని మన కొరకు బలియాగముగా మన యొక్క పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము మన కొరకు అర్పించిన దేవుడుగా ఉన్నాడు. కానీ అది జ్ఞాపకం చేసుకొని ఊరకుండే వారంగా కాకుండా, అవును ప్రభువా, నా కొరకు నిన్ను సిలువకు గురి చేసిన అనుభవం, నా కొరకు నిన్ను గాయంపరిచిన అనుభవం, నా కొరకు నిన్ను దూషణకు అప్పగించిన ఆ అనుభవం, ఇంకా ఇంకా నా ఆధ్యాత్మిక జీవితం శుద్ధి చేయబడాలి, నూతనీకరించబడాలి, అనుదినము అనుక్షణము నీ చిత్తమునే నా జీవితంలో జరిగించాలి, నా ఇష్టము స్వయము అనేది నాలో చంపివేయి ప్రభువా. అవును కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నా ఇష్టము కాదు, అది ఎంతో కష్టమైన అనుభవం, మరి అయినప్పటికీ కూడా నా ఇష్టము కాదు అని శ్రమకు అప్పగించుకున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను మనందరము కూడా మన ఇష్టాలను, మన స్వయమును చంపివేసి దేవుని చిత్తమును నెరవేర్చేవారముగా ఉందామా? హానోకు దేవునితో నడిచినవాడుగా ఉన్నాడు కనుక ఈ హానోకు ఈ పాపలోకములో నీవు ఉండవద్దు, నాతో కూడా పరమునకు వచ్చేయి అని ప్రభువైన యేసుక్రీస్తు హానోకును, అవును, పరమునకు కొనిపోయిన దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయనతో నడిచేవారంగా, నిందారహితులంగా, నీతిమంతులంగా జీవించాలే కాని మరలా ఈ ఒక్కరోజు ఆచారంగా ఆయనను సిలువకు గురి చేసిన దినము అని ఏదో ఆయన గాయములను తలంచుకొని, మరి ఆయనను నిందించిన, ఆయనను శిక్షించిన అనుభవాన్ని తలంచుకొని కొంత సమయము కన్నీరు కార్చి మరలా యథావిధిగా లోకములో జీవించడానికి కాదు ప్రభువు ఈ యొక్క మాటలు తెలియచేస్తూ ఉన్నది. మన ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడాలి, పరిశుద్ధపరచబడాలి, సరిచేయబడాలి. ఇంకా ఎక్కడైనా ఆయాసకరమైనది, అయ్యా నిన్ను గాయపరుస్తున్నది, నిన్ను బాధపడుతున్నది, నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నది నా ప్రవర్తన ఏదైనా ఉంటే నన్ను సరిచేయి ప్రభువా. నా నోటి మాట, నా నడవడికలో, ప్రార్థించుటలో, వాక్యము చదువుటలో, నిన్ను ప్రేమించుటలో, నీ ఆజ్ఞలను అనుసరించుటలో ఎక్కడైనా నేను దారి తొలగానేమో నన్ను సరిచేయి ప్రభు అని దేవుని చిత్తానికి మరి ఒకసారి నిన్ను నీవు సరిచేసుకొని సరెండర్ చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. తద్వారా ప్రభువుకి నిన్ను బట్టి సంతోషం, ప్రభువుకి నిన్ను బట్టి అతిశయం. ప్రభు ఆయన తన సిలువలో క్రయధనముగా చెల్లించిన దానికి ఒక విలువ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మరలా పదే పదే ప్రభు గాయాన్ని రేపేవారంగా ఈ లోకములో మనము ఉండకుండా ఒక నోవాహును పోలి, ఒక హనోకును పోలి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధుల వలె ప్రభు మనకు మాదిరి ఉంచిన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితమును పోలి ఈ లోకములో క్రీస్తును చూపిద్దాం. క్రీస్తు ప్రతిరూపాలంగా, క్రీస్తు మరి చిత్తమును జరిగించే వారముగా, క్రీస్తు పరలోక వారసులుగా మనము జీవిద్దాం. ఇట్టి మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మేమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతినిమి. అవును ప్రభువా, తండ్రి నాయన, పాపపు అయా మా ఇష్టమును, మా ఇష్టానుసారముగా పాపములో శాపములో కొట్టుమిట్టాడుచున్న మా కొరకు ఈ లోకానికి నీ ప్రియ కుమారుని క్రయధనముగా నైనా నీవు పంపించిన దేవుడు, పాప బంధకాల నుంచి విడిపించి మాకు స్వేచ్ఛను, పాపపు కట్ల నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి నీ ప్రియ కుమారుని తండ్రి పరిశుద్ధ రక్తము మాకు విమోచనగా తండ్రి నీవు అనుగ్రహించిన దేవుడు. ప్రభువానికి స్తోత్రములు. ఈ లోకములో మేము నీ చిత్తమును జరిగించేవారముగా, నీ ఆజ్ఞను అనుసరించేవారముగా తండ్రి, నిన్ను మరలా మరలా నీ గాయాలను ప్రభువా రేపేవారంగా కాకుండా తండ్రి మా పరిశుద్ధ జీవితాలను మేము శక్తివంతంగా మార్చుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగి జీవించాలి. స్వయము, నేను, నాది అనే స్వార్థము మాలో చచ్చిపోవాలి. నీ కొరకే జీవించాలి.
నీ చిత్తమును జరిగించాలి, నీ ప్రేమను అనేకులకి పంచాలి. అటువంటి అనుభవములో నీ ప్రియ బిడ్డలందరినీ కూడా బలపరచమని, భద్రపరచమని, కాపాడమని, దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో ఈ దినము మా కొరకు క్రయధనముగా చెల్లించిన నీ ప్రేమను బట్టి తండ్రి, నీ కృపను బట్టి నిత్యము నీకు రుణస్థులమై నాయనా నీ ప్రేమను అనేకులకు కూడా ప్రభువా చూపించేవారముగా, అందించేవారంగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.